ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం ఓట్స్ వెజ్ ఆమ్లెట్ చేసుకుంటాం. ఆమ్లెట్, అది కూడా ఓట్స్ అండ్ వెజ్జెస్ కలిపి. ఓకే, సో మంచి ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తారంట. ఓట్స్ వెజ్ ఆమ్లెట్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఓట్స్ వెజ్జెస్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిరపకాయలు, ఉప్పు, క్యాప్సికమ్, కొత్తిమీర, గుడ్లు, మిరియాల పౌడర్, నూనె. ఓట్స్ వెజ్జీస్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, బట్ ఆమ్లెట్ కాబట్టి చాలా ఈజీగా అయిపోతుందని తెలుసు. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, దీంట్లో ఫస్ట్ మనం ఆమ్లెట్కి కావాల్సిన బ్యాటర్ అనేది రెడీ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ దీంట్లో 2 ఎగ్స్ బీట్ చేసుకుందాము. దీంట్లోకి వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మనం పచ్చిది బీట్రూట్ జస్ట్ ఇట్లా తురిమేసి వేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ కొద్దిగా క్యారెట్ తురుము, ఓకే, కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా క్యాప్సికమ్, ఓకే, అండ్ కొద్దిగా టొమాటో. ఓకే. సో దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. సో ఈలోపు మనం ప్యాన్ హీట్ చేసుకుందామా? సో అసలు మెటర్నల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఎటువంటి డైట్ తీసుకోవాలి, అండ్ అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఏ న్యూట్రియంట్స్ అండ్ వైటమిన్స్ అనేవి కావాలి? సో మెటర్నల్ న్యూట్రిషన్ అంటే మనకి ప్రెగ్నెంట్ మదర్కి, లాక్టేటింగ్ మదర్కి ఇద్దరికి ఎటువంటి న్యూట్రిషన్ నీడ్స్ అనేది ఉంటుందో దాని గురించి డిస్కస్ చేసుకునే టాపిక్. అండ్ ప్రెగ్నెంట్ అప్పుడు ఏంటి అంటే ఎవ్రీ న్యూట్రియంట్ అనేది వేరీ అవుతుంది అనమాట, అంటే రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. సో జనరల్ ఉమెన్ రిక్వైర్మెంట్ కంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఫీటస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఆ ఎనర్జీ ఎక్స్పెండిచర్ కానీ ప్రతి అదర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇన్ డీటెయిల్గా మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఎనర్జీ ఎంత ఉండాలి, ప్రోటీన్, ఫ్యాట్, దాంతోపాటు కొద్దిగా అదర్ మినరల్స్ ఏదైతే ఉంటాయో లైక్ ఐరన్ కానీ, కోలిన్ కానీ, లేదంటే ఫోలేట్ కానీ, ఇలాంటివి ఎక్కువగా, కాల్షియం కానీ ఇలాంటివి ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ఉంటే ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది బేబీలో కనిపిస్తుంది. ఓకే. సో వీళ్ళలో ఎటువంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి? సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఫీటస్ గ్రో అయ్యే కొద్దీ బాడీలో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలా చేంజెస్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఏంటి అంటే షుగర్ స్పైక్ అవుతాయి, ఒక్కొక్కసారి థైరాయిడ్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి బ్లడ్ అనేది తగ్గిపోతుంది అనమాట, అనీమియా అవ్వడము, ఇలాంటి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, మిగతా క్వశ్చన్స్ తర్వాత మాట్లాడుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా? ఓకే. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఓకే. సో ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి, ఆ లోపు మనం స్పైసెస్ కూడా ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకుంటాం. ఓకే. ఫస్ట్ కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా పచ్చిమిర్చి, ఓకే, కొద్దిగా ఉప్పు, అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఓట్స్ కాబట్టి ఓట్స్ని నేను ఇలా పౌడర్ చేశాను. సో ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తాను. ఓకే. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకో. సో ప్రెగ్నెన్సీతో ఉన్న ఉమెన్ ఏదన్నా ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయా? అవును అశ్విని, లైక్ వాళ్ళకి కొద్దిగా రెస్ట్రిక్షన్స్ వచ్చేసరికి మనము ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ గురించి నో చెప్తాము. అండ్ ఎక్సెసివ్ షుగర్ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవద్దంటాం, ఎస్పెషల్లీ బేకరీ ప్రోడక్ట్స్. అండ్ ఎక్సెస్ షుగర్ ఉన్న డ్రింక్స్ కానీ ఎదర్ ఫ్రూట్స్ జ్యూసెస్ అయినా సరే వాళ్ళు అవాయిడ్ చేస్తేనే బెటర్ అనేది రికమెండ్ చేస్తాం. ఓకే. ఎందుకంటే హోల్ ఫ్రూట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఫైబర్ అనేది వాళ్ళకి చాలా కాన్స్టిపేషన్ అవి రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ మేజర్గా ఏవైతే అన్హెల్దీ ఫుడ్స్ ఉన్నాయో అవి, లేదు అంటే వాళ్ళ డిసీజ్ ఏదైనా లైక్ ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే దాని రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి చెప్పుకుంటాం. ఓకే. సో
సో ఆయిల్ వేడెక్కిపోయింది కాబట్టి మనం ఆమ్లెట్ వేసేసుకోవాలి. సో ఇది ఏమన్నా మనకి కంప్లీట్ మీల్ అవుతుందండి, ఎందుకంటే ప్రోటీన్ ఉంది, వెజిటేబుల్స్ అండ్ అలాగే మనం ఓట్స్ యాడ్ చేసుకున్నాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక కంప్లీట్ మీల్ కింద రిప్లేస్ చేసుకోవచ్చా? ఇప్పుడు మనం చూపించింది ఒక పోర్షన్ సైజ్ అశ్విని, ఇది ఒక కంప్లీట్ మీల్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. ఓకే. సో డైలీ ఇదే కాకుండా మనం ఓట్స్ పిండి కాకుండా వేరే పిండి ఏదన్నా సరే మిక్స్ చేసేసుకోవచ్చు. రాగి జోవార్ కూడా వేసుకొని మనం అది వేసుకునే ముందు కొద్దిగా డ్రై రోస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈ 2 డేస్లో డిస్కస్ చేసుకున్నది ఎలాగో, అండ్ వెయిట్ గెయిన్ అనేది ఎంతవరకు ఉండాలి? సో వెయిట్ గెయిన్ అనేది ఇన్ కేస్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండర్ వెయిట్ ఉంది అంటే, ప్రెగ్నెంట్ అవ్వకముందే BMI అనేది 18 ఉందంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 13 kgs వరకు మనం వెయిట్ అనేది గెయిన్ అవ్వాలని చెప్తాం అనమాట. ఇన్ కేస్ హెల్దీ ఉంటే 11-12 వరకు అవ్వచ్చు. ఇన్ కేస్ ఒబేస్ ఉంటే మాత్రం 6 to 9 kgs వరకే వెయిట్ గెయిన్ అనేది రికమెండ్ చేస్తాం. సో దీన్ని ఒకసారి తిప్పేసుకుందాం. సో అశ్విని మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది, సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే. సో అశ్విని మన ఓట్స్ వెజీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసాను. ఓకే. ఎస్, మెటర్నల్ న్యూట్రిషన్లో భాగంగా ఓట్స్ వెజ్జెస్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఓట్స్ వెజ్జెస్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిరపకాయలు, ఉప్పు, క్యాప్సికమ్, కొత్తిమీర, గుడ్లు, మిరియాల పౌడర్, నూనె. ఓట్స్ వెజ్జెస్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లను బీట్ చేసుకుని దాంట్లో బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమాటో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ మిశ్రమంలో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, ఓట్స్ వేసుకుని బాగా కలుపుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆమ్లెట్లో వేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఓట్స్ వెజ్జెస్ ఆమ్లెట్ రెడీ.